ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కంచరపాలెం ఇందిరానగర్ 5లో అర్ధరాత్రి ఒక చోరీ జరిగింది. ఒక 23-22 సంవత్సరాలు ఉంటాయి. ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు. అతని వెనకాతలే వచ్చి ముఖం మీద గుద్ది చేతులు కాళ్ళు కట్టేశారు. చెప్తున్నాను కదా, పేక నొక్కేస్తున్నాడు. పేక నొక్కేస్తే అంత బాధలో కూడా నేను బాబాని తెలిసాను. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. ప్రస్తుతం కంచరపాలెం ఇందిరానగర్ 5లో అర్ధరాత్రి ఒక చోరీ జరిగింది. ముగ్గురు దుండగులు వచ్చి ఇంటిలో వ్యక్తులను కట్టేసి నగదు బంగారంతో పాటు కారును కూడా తీసుకువెళ్ళిపోయిన ఘటన అయితే కలకలం లేతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా సంఘటనా స్థానానికి వచ్చారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకసారి ఇంటిలోకి వెళ్దాము. ఇంట్లోకి వెళ్ళి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఉన్నాము. పెద్ద ఆవిడ ఉంది. అసలు రాత్రి ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరు తల్లి? ఎల్లయ్యమ్మ. ఏం జరిగింది అసలు రాత్రి? రాత్రి 12:30 అయింది బాబు. రాత్రి అవతల డోరు ఇరక్కొట్టి అవతల నుంచి వచ్చారు ముగ్గురు కుర్రాళ్ళు. ఒక 23-22 సంవత్సరాలు ఉంటాయి. ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు. పైన సంచిల్లాంటివి వేసుకొచ్చారు, కవర్లు, మాస్కులు లాంటివి వేసుకొచ్చారు. గ్లౌజులు పెట్టుకున్నారు. చేతులు గ్లౌజులు ఉన్నాయి. ఇద్దరు వచ్చారు ముందు. ఇద్దరు వస్తే నన్ను చూసేయాలి అంటే తర్వాత వచ్చి ఇంకొకడు వచ్చాడు. అనగానే ఆడొచ్చి నా కళ్ళు మూసాడు. కళ్ళు మూసాడు అనగా నేను కళ్ళు మూసేస్తే నేను వచ్చి అంటున్నాను. కళ్ళు మూసి కళ్ళును నోరును ఇలా మూసాడు అనమాట. ఇలా మూసేస్తే ఇంకొకడు వచ్చాడు. ఇంకొకడిని వచ్చి చోటియో మోటో ఏదో అన్నాడండి. ఇది హిందీ వాళ్ళు అన్నాడు కుర్రాళ్ళు. అయితే వాళ్ళు రాగానే నాకు గాజులు తీస్తాను. నేను 10 తులాల గాజులు ఈ చేతికి 5 ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను. తీసేది పెట్టలేదు, తీశారు. లూజుగా ఉన్నాయి. గాజులు తీశారు. ఉంగరం తీశారు. ఇక్కడ ఉంగరం తీశారు. ఉంగరం తీసి గాజులు తీసి చెవులు తీయడానికి ప్లాన్ చేశారు. చెవులు తీయడానికి ప్లాన్ చేస్తే నొప్పి పెట్టింది నాకు. వద్దు అని చెయ్యి ఊపాను. వదిలేశారు. నేనే తీసి వాళ్ళకి ఇచ్చాను. మాటిలును చెవులు తీసి నేనే ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత ప్లాస్టర్ ఇదంతా చుట్టాను. నన్ను అంతాను ఇక్కడ వరకు పేక వరకు ప్లాస్టర్ చుట్టి ప్లాస్టర్ నోట్లో పెట్టేశారు. ప్లాస్టర్ కట్టేసి నోట్లో పెట్టేశారు. ఆడుకోకుండాను ప్లాస్టర్ నోట్లో పెట్టేశాడు. చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు. ఒకడు వచ్చి చీర అంతా ఇలాగ ఎత్తేసి ఇక్కడ కూర్చున్నాడు. 2 కాళ్ళ మీదను జీన్ ప్యాంట్లు వేసుకున్నాడు. కాళ్ళ మీద కూర్చున్నాడు. ఒకడు ఇక్కడ కూర్చొని పేక నొక్కేస్తున్నాడు మాట్లాడకుండాను. అంటున్నాను కదా, పేక నొక్కేస్తున్నాడు. పేక నొక్కేస్తే అంత బాధలో కూడా నేను బాబాని తెలిసాను. బాబా అన్నాను అంటే ఆడొచ్చి చేతులు తీస్తాడు. ఇక్కడ ఉన్నాడు దిగిపోయి ఆడొచ్చి 2 కాళ్ళు పట్టుకొని వైర్లాంటిది ప్లాస్టర్ కట్టేశాడు. అదే ఇంట్లో ఆ పెద్ద ఆవిడతో పాటు వాళ్ళ మనవడు కూడా ఉన్నాడు. అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందా? నైట్ అరౌండ్ 1 ఆ టైం అవుతుంది. నేను వచ్చి హాల్లో పడుకున్నా. నాన్న మరుస్తున్న సౌండ్లు అవి వినిపిస్తే నేను వెంటనే అలర్ట్ అయ్యి ఇప్పుడు ఓపెన్ చేసి ఉండే డోర్ క్లోజ్ చేసి ఉన్న వాళ్ళు డోర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఓ మనిషి సడన్గా వచ్చి ఇలాగ గొంతు నుల్లి నన్ను తోసాడు. ఆటోమేటిక్గా నేను 2 అడుగులు వెనక్కి వెళ్ళాను. ఇంకొకరు అతని వెనకాతలే వచ్చి ముఖం మీద గుద్ది చేతులు కాళ్ళు కట్టేసి మూతికి కూడా అరుస్తుంటే టేప్ వేసేసారు. టేప్ వేసిన తర్వాత కొంచెంగా చూసి టైం పట్టిన తర్వాత నా చేతికున్న రింగు మెడలో అయినా చైన్ ఉందేమో అని చూడడానికి వచ్చారు. చేతికున్న రింగ్కి నేను ఇలా పిడికిలు బిగించేస్తే మంటల మీద కొట్టి రింగ్ తీసుకున్నారు.
రింగ్ తీసుకుని నా మొబైల్ కూడా తీసుకెళ్లారు. మొబైల్ తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి దివాన్ కాట్ కిందకి విసిరేశారు. వెళ్ళిపోయే ముందు ఇలా పట్టుకుని ఒక 2 సార్లు గజం మీద అయితే గుద్దారు. తర్వాత అది అయిపోయింది. ఒక 5 minutes అయితే నేను అంత కాన్షియస్గా లేను, అంటే పెయిన్ వల్ల అది అంత కాన్షియస్గా లేను. తర్వాత అలా సోగా క్రాల్ అయ్యి బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ చిన్న షార్ప్ ఆబ్జెక్ట్ లాంటిది ఉంటే బెడ్ ఎడ్జ్లోని దాంతో ట్యాగ్స్ కట్ చేసుకుని నాన్నమ్మకు కూడా ట్యాగ్స్ అవి కట్ చేశాను. అలాగైంది ఇన్సిడెంట్. ఒక 5 minutesలోని వెంటనే పోలీసులు అది అలర్ట్ చేసాము. వెంటనే పోలీసులు కూడా ఒక 16 to 17 members దాకా వచ్చి ఆ టైంలో నీట్గా మార్నింగ్ 6 వరకు మొత్తం ఉండి సపోర్ట్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశారు. అరౌండ్ ఎన్ని గంటలకు జరిగింది అసలు ఇది? 1 o'clock, నైట్ 1 o'clock. వాళ్ళు ఎట్లా వచ్చారు? బ్యాక్ డోర్ నుంచి వచ్చారా? బ్యాక్ డోర్ బ్రేక్ చేసుకుని వచ్చారు. సో మొత్తం ఏమేమి పట్టుకెళ్ళిపోయారు ఇంట్లో? క్యాష్ అండ్ గోల్డ్ పట్టుకెళ్ళారు. ఎగ్జాక్ట్ లెక్క ఐడియా లేదు. వాళ్ళు ఎంత హైట్ ఉన్నారు? హైట్ అది అంటే ఒక ఇంచుమించుగా మీ అంత పర్సనాలిటీకి కొంచెం అటు ఇటుగా ఉంటారు, సన్నంగా. మొత్తం హిందీలో మాట్లాడుతున్నారా? మొత్తం హిందీలో మాట్లాడుతున్నారు ఫ్లూయెంట్గా. ఇక్కడ వాళ్ళు అయినట్టయితే అనిపించారు, నార్త్ ఇండియన్స్లో అనిపిస్తున్నారు. అంటే నీ మీద అటాక్ చేయడానికి ఏమైనా ట్రై చేశారా? నేను అటాక్ చేయడానికి చేసిన క్రమంలోనే వాళ్ళని కొట్టారు. సో ఇది పరిస్థితి. మొన్న చూడొచ్చు, మొన్న ఈ బవారియా గ్యాంగ్, అంటే యూపీ నుంచి వచ్చారు ఆ బవారియా గ్యాంగ్, వాళ్ళు వచ్చి మెడలో చైన్లు అవి తెంపుకెళ్ళిపోయారు. ఇప్పుడు చూసుకుంటే 3 వ్యక్తులు వచ్చారు, అంతా హిందీలో మాట్లాడుతున్నారు. బ్యాక్ డోర్ నుంచి బ్రేక్ చేసుకొని ఇంట్లో వచ్చి ఆ పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడకి మొత్తం కూడా టేప్ ప్లాస్టర్తో మొత్తం చుట్టేసి కొట్టేసి ఆవిడ మెడలో ఉన్న బంగారంతో పాటు ఆ చెవులు గుండె కూడా తెంచుకునే ప్రయత్నం చేయగా ఈవిడే నేను తీసి ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేసింది. తర్వాత మొత్తం చూస్తే ఈ హాల్లో ఉన్న మనవడు కూడా ఈ సౌండ్కి లెగిచి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన్ని కూడా కొట్టేసి ఆయన చేతికున్న గోల్డ్తో పాటు బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువాని బ్రేక్ చేసి బీరువాలో ఉన్న గోల్డ్ మొత్తం కూడా పట్టుకెళ్ళిపోయి ఇంచుమించు 10 తులాల మేర బంగారం, క్యాష్ ఒక 3 లక్షల రూపాయల క్యాష్, అదేవిధంగా కారు ఏదైతే XUV 700 కారు ఉందో దాన్ని కూడా పట్టుకెళ్ళిపోయారని చెప్పి ప్రాథమిక సమాచారం. దీనిపై ఇప్పటికే అర్ధరాత్రి 1 గంటకి సంఘటన జరిగింది. దీనికి పోలీసులు వచ్చి ఇమీడియట్గా వెరిఫై చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఇటువంటి ముఠాలు ఆట కట్టించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.